ఆ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మాజీ మంత్రులకు పంగనామాలు పెట్టారు అధినేతలు. వారి రాజకీయ భవిష్యత్తుకు ఎండుకాడు పడ్డట్లేనని జిల్లాలో పెద్ద చర్చ నడుస్తోంది. వారి పొత్తులు ఎత్తుల మధ్య బలమైన ఆ ముగ్గురు సీనియర్ నేతలు ఎవరు? వారి రాజకీయ భవిష్యత్ ఏంటి? రాజకీయంగా నిలబడతారా, తెరమరుగైపోతారా? రాజకీయాలు అంతే మరి. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోతుంటుంది. అనుకోని మొహాలు కూడా అందలాలెక్కుతుంటే మనకేం తక్కువ అనుకున్న వారు అనూహ్యంగా కూరలో కరివేపాకులైపోతుంటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన పార్టీల్లో సీట్లు ఆశించి భంగపడ్డ ముగ్గురు మాజీ మంత్రుల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందట. అందులో ప్రధానంగా సుదీర్ఘకాలం గోదావరి జిల్లాల రాజకీయాల్లో చక్రం తిప్పిన కాపు నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజకీయం ఇక ముగిసినట్లేనని చర్చ నడుస్తోంది. ఏడాది కాలంగా మళ్లీ రాజకీయాల్లో స్పీడ్ పెంచిన కొత్తపల్లి వైసీపీని వ్యతిరేకించి ఆ పార్టీకి రాజీనామా చేసినా కొన్నాళ్లు ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉండిపోయారు. ఏదో ఒక పార్టీ నుంచి ఈసారి ఆయన పోటీ తథ్యం అనుకున్న వారంతా జనసేనలో చేరిన తర్వాత ఇక ఆయన పని అయిపోయినట్లేనన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఎన్నికల్లో తన పోటీ ఉంటుందని గొప్పగా చెప్పుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరి నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే నరసాపురం జనసేన ఇన్ఛార్జి బొమ్మిడి నాయకర్కి పవన్ కళ్యాణ్ సీటు కేటాయించడంతో కొత్తపల్లి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయట. జనసేన అధినేత నేరుగా పిలిపించి మీరే మా పెద్ద అనేంత రేంజ్లో ఓ ఆఫర్ ఇచ్చినట్లు, ఆ ఆఫర్కి ఓకే చెప్పేయడం వల్లే ఈ ఎన్నికల్లో కొత్తపల్లి పోటీలో లేరన్న టాక్ వినిపిస్తోందట. 1989, 1994, 1999, 2004లలో తెలుగుదేశం నుండి వరుసగా 4 సార్లు నరసాపురం ఎమ్మెల్యే అయిన కొత్తపల్లి సుబ్బారాయుడు 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మరోసారి గెలిచారు. 1996లో కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం ఎంపీగా గెలిచినప్పుడు ఆయన సోదరుడు కొత్తపల్లి జానకిరాం నరసాపురం ఎమ్మెల్యే అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర, చరిష్మా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన అధినేత ఏం ఆఫర్ ఇస్తే నరసాపురాన్ని వదిలేసుకున్నారన్నది ఆసక్తికరం. పవన్ కళ్యాణ్ ఆయనకిచ్చిన ఆఫర్ ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. ఇక తెలుగుదేశంలో మరో మాజీ మంత్రి, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పరిస్థితి కూడా ఈసారి గందరగోళంలో పడింది. 2014లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకొచ్చారు జవహర్. కొవ్వూరు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన జవహర్ చంద్రబాబు కేబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే అధికారంలో ఉండగా స్వపక్షంలోనే ఎదురైన వ్యతిరేకత 2019 ఎన్నికల్లో సిట్టింగ్ సీటు దక్కకుండా చేసింది. కొవ్వూరు నుంచి తిరువూరుకు పయనమైన జవహర్కి 2019 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. మళ్లీ కొవ్వూరు నియోజకవర్గ బాధ్యతల కోసం నానా తంటాలు పడుతున్న మాజీ మంత్రికి తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జిల్లాలో, తాను ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గంలోనే కనీసం ఫ్లెక్సీ పెట్టుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదట తెలుగు తమ్ముళ్లు. కొవ్వూరులో ద్విసభ్య కమిటీ పెట్టి మరీ మాజీ మంత్రి జవహర్ ఉన్నా లేనట్టే అనిపించి సీటు ఆశించిన జవహర్కు మొండిచేయి చూపిందట అధిష్టానం. కనీసం మరో చోట కూడా సీటు కల్పించకుండా కొవ్వూరు సీటును గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఖరారు చేయడంతో గుర్రుగా ఉన్నారట మాజీ మంత్రి జవహర్. ఇప్పటికే ఆయన అనుచరులు కొవ్వూరులో ఫ్లెక్సీలు, టైర్లు తగలబెట్టి మరీ తమ నిరసన తెలియజేసినా టీడీపీ అధిష్టానం వీరి ఆవేశంపై నీళ్లు చల్లే ప్రయత్నం కూడా చేయలేదట. ఓ మాజీ మంత్రికి, అందులోనూ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జవహర్కు కనీసం సీటు కేటాయించకపోవడం ఏంటంటూ క్యాడర్ ఎత్తిన గొంతు మూగపోవడమే తప్ప పార్టీ పెద్దల నుంచి సమాధానాలు కరువయ్యాయట. దీంతో పోటీకి అవకాశం లేకపోగా తెలుగుదేశం అధిష్టానం జవహర్కి పార్టీ పదవి ఇచ్చి బుజ్జగించింది. ఈసారికి ఇలా సరిపెట్టుకోవాల్సిందే. తెలుగుదేశంలో మరో మాజీ మంత్రి పీతల సుజాత పరిస్థితి అయితే మరీ దుర్భరమేనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయట. అసలు ఆమె ఒకరున్నారనే విషయాన్ని టీడీపీ అధిష్టానం గుర్తించడం లేదట. పీతల సుజాత అధినేతకు తన గోడు వెళ్లబోసుకునేందుకు ప్రయత్నించినా కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉందట. 2004లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని వదులుకుని తెలుగుదేశం పార్టీలో చేరి ఆచంట ఎమ్మెల్యేగా గెలిచారు పీతల సుజాత. 2014లో చింతలపూడి అసెంబ్లీ సీట్ దక్కించుకుని గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే
పీతల సుజాతకు 2014లో చింతలపూడి నియోజకవర్గంలో ఎదురైన సవాళ్లు అన్నీ ఇన్ని కావంటున్నారు. సొంత పార్టీలోని గ్రూపు రాజకీయాలు పీతల సుజాతకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాయట. 2019 సీటు రాకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డంతో పోటీకి దూరమైన ఆమె 2024 ఎన్నికల కోసం గంపెడాశలతో ఎదురుచూసినా చివరికి నిరాశే మిగిలింది. ఎన్నికల్లో సీటు ఆశించిన పీతల సుజాత అటు ఎస్సీ రిజర్వేషన్తో పాటు జిల్లాలో మరో మహిళా నేత ఎవరికీ తెలుగుదేశంలో సీటు దక్కకపోవడంతో తనకు ఛాన్స్ వస్తుందని ఆశపడ్డారు. తనకు అవకాశం ఇస్తే ఇటు ఎస్సీ మాల సామాజిక వర్గం అటు మహిళా కోటా రెండూ భర్తీ చేసినట్లవుతుందని భావించారు. అందుకే తనకు సీటు కేటాయించాలంటూ పీతల సుజాత ఎంత మొరపెట్టుకున్నా పార్టీ అధిష్టానం చెవికెక్కలేదట. అందుకే 2024 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 2 ఎంపీ 15 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీటు కూడా మహిళలకు కేటాయించకపోవడం పార్టీ కేడర్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క సీటైనా మహిళలకు ఇవ్వాలనుకుంటే సీనియర్ నేతగా పీతల సుజాత పేరుండేదని ఆమె అభిమానులు కోపోద్రిక్తులవుతున్నారట. ఇటీవల పీతల సుజాత సైతం బరస్టై పార్టీలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానాలు అన్నీ ఇన్ని కావంటూ అధినేతకు మొరపెట్టుకున్న వీడియో హల్చల్ చేయడం తెలుగుదేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలంటూ ఆమె అభిమానులు కోరుకునేలా చేసిందట. ఇలా మొత్తానికి తెలుగుదేశంలో రాజకీయ ఎత్తుగడలు పొత్తుల పేరుతో కీలక నేతలకు అందులోనూ మాజీ మంత్రులకు శటగోపం పెట్టడంతో ఇక వారికి రాజకీయ సమాధేనంటూ ప్రచారం మొదలైంది. తెలుగుదేశం అధిష్టానం ఈ ప్రచారం నిజమేనని మౌనంగా ఉంటుందా, లేక వారికి మరేవైనా పదవులిచ్చి రాజకీయంగా జీవితాలని నిలబెడుతుందా అనేది పెరుమాళ్లకే ఎరుక.